హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది గుంటూరు నెహ్రూ నగర్ ఆహ్, సెవెంత్ లైన్ నీ రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ అండి. ఇది మన ఓల్డ్ కస్టమర్స్‌కి తెలుసు. అట్లనే ఇంకా కొత్త కస్టమర్స్ కూడా తెలియాలని సూటిగా, సుత్తి లేకుండా ఉన్నదేంటో ఉన్నదట్టుగా చెప్తాము. అట్లానే అంటే హడావిడిగా కాకుండా ఉన్నదేంటో నీట్‌గా అంటే క్లారిటీగా చెప్తాము. మనకి షాపు దగ్గరికి రావడం కన్నా అంటే ఆన్‌లైన్‌లో పర్చేజ్ చేయడం కన్నా కూడా ఫస్ట్ ఒకసారి మీరందరూ కూడా ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళైనా, మా ఓల్డ్ కస్టమర్స్ అయినా, ఎవరైనా అంటే ఇప్పటికీ మనకొచ్చిన కస్టమర్స్ కూడా ఎవరుండరు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే కొంతమందికి అంటే ఆహ్, మన దగ్గర సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. కొంతమంది ఇప్పటికి కూడా మన గ్రూప్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఏం చెప్తున్నామంటే మన దగ్గర ఏదైనా ఒక మాట చెప్పామంటే దానికి కట్టుబడి ఉంటామనేది మాత్రం క్లారిటీ ఉంటుంది. ఏదైనా ఇది ఎస్ఎస్టీ అయితే ఎస్ఎస్టీ అని చెప్తాం. లేదు ఫ్రెష్ మిక్స్ అయితే ఫ్రెష్ మిక్స్ అని చెప్తాం. అట్లానే సెట్ వేజ్ మనకి రేట్లు అయితే ఏదైనా తక్కువ వస్తుంది. రేటు బయట మార్కెట్ రేట్ చెప్తాం. అట్లానే మార్కెట్ రేట్ కూడా మీరు ఒకసారి గమనించుకొని ఆ తర్వాత మన దగ్గర పర్చేజ్ చేయండి. ఆ తర్వాత రండి మన దగ్గరికి. లేదు ఇప్పుడు సపోజ్ మేము ఇది ఈ ఐటెం చూపిస్తున్నాం, బయట మార్కెట్ రేట్ ఎంత ఉంది, ఎంబీ ఫ్యాషన్స్లో ఎంత ఉంది, ఇదంటే గమనించుకోగలరు. మేము అందరికీ కూడా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరెవరో ఏదో వచ్చి ఒక్క నిమిషంలో 3 నిమిషాల్లో లేదా ఒక్క నిమిషం నుంచి 3 నిమిషాల లోపు ఏదో చెప్పేసి టక్క 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 ఇలా టక్క 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 ఇలా చెప్తా ఉంటారు. మన దగ్గర అలా కాదు. చాలా క్లారిటీగా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటాం. కొంచెం ఓపిక్గా వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. ఓకేనా? నేనైతే ఇప్పుడు ఈ మన దగ్గర ఇక్కడ ఈ మీ దగ్గర ఇప్పుడు చూపిస్తున్నాయి అయితే మాత్రం బయట మార్కెట్లో కంచి క్రేప్ అంటారు. కంచిలో క్రేప్ తయారైద్దా? వరకే మనం అనుకుందాం. కంచి క్రేప్ అంటారు, కంచిలో క్రేప్ తయారైద్దా? అవ్వదు కదా. కొంతమంది చినానియా క్రేప్ అంటారు, చినాని క్రేప్ అనే చినానియా క్రేప్ అంటారు, చినానియా క్రేప్ అంటారు సంథింగ్. అది కాదు, ఒరిజినల్గా బెనారసి క్రేప్. ఇది ఒరిజినల్గా బెనారసి క్రేప్ దీని పేరు. బయట మార్కెట్ ఒక్కొక్కళ్ళు ఒక్క పేరు చెప్తారు. వాళ్ళకి వచ్చి రాంది లేదంటే అమ్మడానికి ఇంకో పేరు, కొంచెం రేట్ ఎక్కువ తీసుకోవడానికి ఇంకో పేరు అలా చెప్తారు. అలా కాదు. ఇది బయట మార్కెట్లో వచ్చేసరికి ఒరిజినల్గా 1650, అట్లానే 1750, 1850 అయితే అమ్ముతున్నారు. దీని రేట్ అయితే రివీల్ చేస్తాను. దానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ చూద్దాం. ఆ తర్వాత నేను మీకు ఇదిగోండి జస్ట్ ఇట్లా చూడండి. బ్లౌజ్ అలా వస్తుంది, సీక్వెన్స్ వర్క్స్ కొన్ని వస్తాయి. అంటే మనకి జరీ వచ్చి అట్లానే సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఆ థ్రెడ్ వర్క్ తో సీక్వెన్స్ మిక్సింగ్ అనమాట. అట్లానే ఇలా కలర్స్ కూడా చూడండి. మీకు శాంపుల్ గా జస్ట్ 5 వేసాం. మొత్తం అయితే ఇట్లా డిస్ప్లేలో చూపించలేం కదా. ఇదైతే ఫస్ట్ ఐటమ్ మీకు చూపించేది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ఐటమ్ కూడా చూపిస్తాను. దాని క్వాలిటీ కూడా మీకు చూపించేటప్పుడు రివీల్ చేస్తాను. ఈ ఐటమ్ కూడా మీకు అంతా కూడా రివీల్ చేస్తాను. అది కూడా జస్ట్ రెండు ఒకటే రేట్ ఉంటుంది. నేను చెప్పే కన్నా ముందే చెప్పేశాను. రేటు చెప్పకూడదు అనుకున్నాను, వెనక వైపు చూపించేది. అది మీకు మార్కెట్ రేట్ చాలా అంటే చాలా చాలా కాస్ట్లీ. దాని క్వాలిటీ కూడా నేను ఒరిజినల్ క్వాలిటీ చెప్తాను. ఏదో మన నోటికి వచ్చింది అయితే చెప్పను నేను. ఓకేనా? ఇప్పుడైతే మనం కలర్స్ చూద్దాం. ఆ తర్వాత అయితే రేట్ చెప్పేస్తాను మీకు ఖచ్చితంగా. అంటే ఓన్లీ హోల్సేలర్స్ కి మాత్రం ఈ వీడియో, రిటైలర్ రేట్ అయితే కాదు. ఇది మాత్రం కొంచెం గమనించండి అందరూ కూడా దయచేసి. ఇది రిటైలర్ రేట్ అయితే కాదు. ఓకేనా? సీక్వెన్స్ వర్క్ వస్తుంది. అట్లానే కొన్నిటికైతే మాత్రం ఒకసారి ఇది కూడా చూపిస్తాను. కొన్నిటికైతే మాత్రం మీరు కూడా ఒకసారి బోర్డర్ కూడా చూడండి. కొన్నిటికి ట్రీ వస్తాయి అనమాట. అంటే సిల్వర్ జరీతో ఒకటి, అట్లానే గోల్డ్ జరీతో ఒకటి. అంటే మీనాకరీ కూడా ఇంక్లూడింగ్ ఇందులో మీకు సపోజ్ ఇది గోల్డ్ వచ్చింది కదా, ఇందులో సిల్వర్ వస్తుంది. అట్లానే సిల్వర్ వచ్చింది కదా, ఇందులో గోల్డ్ కూడా వస్తుంది. ఈ వచ్చేసరికి మనకి ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ వస్తుంది. ఇవి డబుల్ క్రేన్స్ అంటే రెండు కొంగులు ఉంటాయి. అదొకటి. దానికి కూడా నేను ఇంకోటి ఈ బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను. అది సీక్వెన్స్ వర్క్ కదా. ఇది వచ్చేసరికి ప్యూర్ జరీతో వస్తుంది. బర్డ్స్ అట్లానే యానిమల్స్ కొన్ని ఉంటాయి. ఇది యానిమల్స్ మనకి వచ్చింది కదా. అట్లానే బర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కలర్స్ అయితే ఒకసారి చూడండి. రేట్ అయితే చెప్పేస్తాను, రివీల్ చేసేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది హోల్సేల్ కస్టమర్స్ మనకి ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి సార్ మీరు రేట్లు చెప్పకుండా ఎట్లా మీకు అంటే కస్టమర్స్ ఎలా పెరుగుతారు, రేట్ చెప్పండి అందరూ చెప్తున్నారు అంటున్నారు. కానీ నేనేం చెప్పానంటే ఇంతవరకు చాలా మంది వరకు చాలా అంటే అందరికీ చెప్పాను నేను. మనకి ఎట్లా మేడం రేటు చెప్తే కొంచెం ఇబ్బంది అయిపోతుంది కదా అని కూడా చెప్పాను నేను. అంటే మీరు అమ్ముకోవాలంటే వీడియో మీరు చూస్తారు, మీ ఇంటి పక్కన వాళ్ళు చూస్తారు. కానీ అట్లాంటిది ఏమొద్దండి, రేట్ అయితే చెప్పేసాయండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అని మాత్రం చెప్పారు మనకి ప్రతి కస్టమరు. అందువల్ల నేను మీకు ఇవన్నీ కూడా రేటు రివీల్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసరికి
ఒరిజినల్ బెనారసి క్రేప్. అట్లానే మనకి సాటిన్ పట్టి వచ్చి దానిపైన వచ్చింది ఒకసారి, అట్లాంటిది రాదు ఎక్కడ కూడా, చాలా రేర్ అనమాట. ఇది మాత్రం ఒరిజినల్. ఇది వచ్చేసరికి 1650, 1750, 1850 బయట మార్కెట్ రేట్ నేను చెప్తున్నాను, మన రేట్ అయితే కాదు, రేటు కూడా చెప్తాను. దానికి తోడు మీకు అక్కడ డిస్ప్లేలో వేసిన ఆ శారీసే కాకుండా అట్లానే ఇక్కడ వేసిన బ్లౌజ్ కాకుండా శారీ దాని బ్లౌజ్ కూడా రెండు మీకు ఓపెన్ చేసి పట్టి క్లియర్గా చూపిస్తాను ఒకసారి అయితే, అప్పుడైతే రేట్ చెప్పేస్తాను మీకు. దయచేసి గమనించగలరు. వీడియో అయితే మాత్రం చివరికి వరకు చూడండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం ఏదో ఒకటి రెండు మాటలు అంటే చిన్న వీడియోలో కొంచెం హడావిడిగానే వస్తుందండి మాట, మీరు అనుకోద్దు. కానీ తక్కువగా అంటే హడావిడిగా చెప్పినట్టుగానే ఉంటుంది. కానీ ఈ వీడియోలో నేను 15 నిమిషాల వీడియోలో 20 నిమిషాల వీడియోలో మీకు ఉన్నది ఉన్నట్టుగా క్లారిటీగా క్లియర్ కట్గా చెప్తాను. ఒకసారి ట్రీ వచ్చింది కదా, ఇది చూడండి, పికాక్ డిజైన్ అంటే పురివిప్పిన నెమిలి అంటారు కదా, ఆ డిజైన్. ఇట్లా డిజైన్లు అన్నీ కూడా ఉంటాయి ఇందులో. అంటే ఒక బండిల్కి వచ్చేసరికి 11 పీసులు ఉంటాయి. ఖచ్చితంగా 11 పీసులు అయితే తీసుకోవాలి, అది సింగిల్ అనేది ఉండదు. ఆ 11 పీసులు ఎవరు తీసుకున్నా అంటే నేనేం చెప్తున్నాను, అది పెట్టుబడులకు అవనివ్వండి, హోల్సేలర్స్ అవనివ్వండి, అట్లానే షాపింగ్ మాల్స్ వాళ్ళు షాపులు వాళ్ళు అవనివ్వండి, అలానే ఆన్లైన్ అమ్ముకునే వాళ్ళు అవ్వండి, అలానే ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు అవనివ్వండి, ఎవరికైనా సరే మాత్రం మన దగ్గర 11 శారీస్ తీసుకున్న వాళ్ళకైతే ఆ రేటు ఉంటుంది. ఇదిగో దీనికి కూడా వచ్చేసరికి మనకి బార్డ్స్ వచ్చినాయి, అట్లానే యానిమల్స్ అంటే ఎలిఫెంట్ వచ్చింది, అట్లానే పికాక్ వచ్చింది, ఇట్లా అనమాట. ఇవన్నీ కూడా మన దగ్గర 11 కలర్స్ అయితే మీకు క్లియర్ కట్గా మొత్తం చూపించాను. మీరు ఫస్ట్ నుంచి వీడియో మొత్తం చూసుకోండి. మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే 11 కలర్స్ అయితే మీకు అన్ని కూడా చూపించాను నేను, ఓకేనా. అది మీకు కూడా ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా కొంచెం అర్థమైద్దని, అంతేగాని సుత్తి కొట్టాలనే లేదంటే వేరే అని కాదని కొంచెం అర్థం చేసుకోండి. నేనైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఫస్ట్ ఏదైతే పక్కన పెట్టానో అదే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి బోర్డర్ చూడండి, అట్లానే పళ్ళు కూడా షార్ట్ పళ్ళు వస్తుంది. ఇదైతే మీరు టిష్యూ అనుకుంటారేమో, కాదు, వీవింగ్ జెరీ అనమాట. ఇదంతా జెరీ అంటే ఫోల్డింగ్స్ వస్తాయి ఇట్లా అనుకుంటారు కదా, మీకు అంటే క్రషింగ్ అంటే అట్లా వచ్చింది అనుకుంటారు కదా, అదైతే కాదు. ఇది బ్లౌజ్ క్లియర్ కట్గా నేను ఇక్కడ ఇదే చూపించట్లేదు, అక్కడ కూడా చూడండి సేమ్ అదే ఉంది, మ్యాచింగ్ కూడా. అంటే ఓపెన్ చేసి చూపించుతాను మీకు అని చెప్పని. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. టైం చూడండి సార్, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీని రేట్ అయితే చెప్పేస్తున్నాను మీకు, కేవలం 625 రూపాయలు వస్తుంది. ఓన్లీ అంటే బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి మీరు కంపేర్ చేసుకోండి, మన రేటు బయట మార్కెట్ రేటు కంపేర్ చేసుకోండి మీరు. ఖచ్చితంగా అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకో ఐటమ్ అయితే మీకు చూపిస్తున్నాను, అట్లానే దానికన్నా కూడా ముందు ఫస్ట్ బండిల్స్ మన దగ్గర ఎలా వస్తాయని. ఇంతకు ముందు అయితే వాస్తవానికి మన గ్రూప్ లోనే నేను అమ్మేశాను, గ్రూప్ లో కూడా ఈ వీడియో వస్తుంది. నేనేం చెప్తున్నాను, 18 వచ్చినాయి మనకి బండిల్స్ ఈ రోజు. అంతకు ముందు చాలా అమ్మాము, 18 వచ్చినాయి అన్నాము, అవి కూడా అమ్మాము. 11 పీసులు అయితే ఇట్లా వస్తాయి సెట్ వేజ్. ఒకసారి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11. మీది రెండు ఇది ఒకటే అనుకుంటారేమో, కాదండి. ఒకటి చామంతి కలర్, ఒకటి ప్యారెట్ గ్రీన్, చిలకాకు పచ్చ ఒకటి చామంతి కలర్, ఓకేనండి. ఇప్పుడు ఇంకో ఐటమ్ చూపించుదాం. ఇంకో ఐటమ్ చూపిస్తా అని చెప్పాను కదా, ఇది వచ్చేసరికి మనకి బర్బీ టెస్సర్ అనమాట. బర్బీ టెస్సర్, ఒరిజినల్ బర్బీ టెస్సర్. దీని ఒరిజినల్ నేమ్ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరు పెడతారు, మేమైతే అలా కాదు, ఒరిజినల్ నేమ్ అయితే చెప్తాం, బర్బీ టెస్సర్ అంటారు దీన్ని అయితే మాత్రం. బర్బీ అనేది మీకు అంటే మీకు అర్థమయ్యే ఉండొచ్చు. ఇందులో వచ్చేసరికి కూడా మనకి 10 కలర్స్ వస్తాయి, అది 11 కలర్స్ కదా ఇంతకు ముందు చూపించింది, ఇది 10 కలర్స్ అయితే వస్తాయి. అయితే మీకు ఇంకో విషయం ఏంటంటే ఇందులో వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాదు, నేను ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసరికి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది, రిచ్ పళ్ళు వస్తుంది. అది వచ్చేసరికి మనకి ఇంక్లూడింగ్ దీని రేటు చెప్పడం ముందు మర్చిపోయాను నేను. దీని రేటు ఒరిజినల్ గా మార్కెట్ రేట్ చెప్పడం మర్చిపోయాను. మార్కెట్ రేట్ వచ్చేసరికి 2250 పైన. నేను చెప్పేది రిటైల్ రేటు కాదండి, హోల్సేల్ రేటు. ఇది మాత్రం వాస్తవం. అట్లానే నేనేం చెప్పాను, స్క్రీన్ షాట్ తీసుకోండి, బయట మార్కెట్లో మీది ఇది ఎంత రేటు ఉందని కనుక్కోండి. అంటే పక్కాగా మీరు ఏదో ఆన్లైన్లో మాకు అంటే ఆర్డర్ ఇవ్వటం కాదు, ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎక్కడికి వచ్చినా, బస్ స్టాండ్కి వచ్చినా, అట్లానే రైల్వే స్టేషన్కి వచ్చిన దూరం నుంచి వచ్చేవాళ్ళు ఐడియా లేనప్పుడు అంటే మన సరౌండింగ్లో ఇప్పుడు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలు నేను చెప్తున్నాను.
ఇక్కడి నుంచి అయితే మాత్రం మనకు వచ్చేవాళ్ళు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే నేను చెప్తున్నాను, మన కార్ అయితే వస్తుంది. అంటే ఐడియా లేనప్పుడు మీకు బస్ స్టాండ్కి వచ్చినా, అట్లానే దగ్గర నుంచి వచ్చినా కూడా, విజయవాడ నుంచి వచ్చినా కూడా పర్లేదు. అట్లానే మన సత్తెనపల్లి, అట్లానే తెనాలి, మంగళగిరి ఎక్కడి నుంచి వచ్చినా పర్లేదు. మన కార్ అయితే వస్తుంది మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. చక్కగా మీరు ఇక్కడికి వచ్చి కూడా ఫ్రెష్ అవ్వడానికి కూడా చాలా నీట్గా అన్నీ ఉంటాయండి. మన కారు వస్తుంది, ఇక్కడికి మీరు రావటం, మళ్ళీ ఇక్కడి నుంచి మీ సరుకంతా కూడా మీ ముందు కూడా ప్యాక్ చేయమన్నా మీ ముందు ప్యాక్ చేసి, అట్లానే మీ ముందు కూడా పార్సల్ వేసేయమన్నా కూడా వేసి, ఆ తర్వాత మిమ్మల్ని బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్, లేదంటే రైల్వే స్టేషన్కి అంటే రైల్వే స్టేషన్ దగ్గరికి మేము డ్రాప్ చేస్తాం. మిమ్మల్ని ఎలా పికప్ చేస్తాము అంతే గౌరవంతో, ఎలా తీసుకొస్తామో అంతే గౌరవంతో మిమ్మల్ని అక్కడ మళ్ళా దించుతాం. అంటే మీరుంటేనే మేము ఉన్నట్టు. దీనికి అంతటికి కారణం, ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే, మీరుంటేనే మేము ఉన్నట్టు. ఇది మాత్రం వాస్తవం. మీ తర్వాత మేము, ఫస్ట్ మీరు ఉంటేనే మేము. మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా ఇది మాత్రం ప్రతిసారి కూడా చెప్తా ఉంటాం. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే మీకు, ఇది ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ నియర్ ఆవుల సంఘం. ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ 7th లైన్ ఈ రావుల సంఘం. స్క్రీన్ పైన కనిపిస్తున్న 2 నెంబర్లకు కూడా 2 నెంబర్లు ఒకసారి అయితే మీకు చెప్తున్నాను. 7013875645 ఈ 6303606969 అనే నెంబర్లు, ఈ 2 నెంబర్లు కూడా మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు. నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే, మీరు బయలుదేరేటప్పుడు వేరే దూరంగా ఊరు ఉన్నప్పుడు, వేరే దూరంగా అంటే వేరే ఊరు నుంచి వస్తున్నప్పుడు మీరు చక్కగా ఏ నెంబర్కి మీరు ఫోన్ చేసినా కూడా చక్కగా అంటే ఫోన్ తీస్తారు, మీ దగ్గరికి వస్తారు. కలర్స్ అన్ని కూడా చూపిస్తున్నాను మీకు. ఒకసారి మీరు నేనేమంటున్నా అంటే, ఈ 2 ఒకటే అనుకుంటారేమో. ఇది వైన్ కలర్, ఇది వైలెట్ కలర్. ఓకేనా? కలర్స్ అన్ని కూడా మీకు క్లారిటీగా అర్థం అవుతాయి. అంతకన్నా కూడా మించి మీకు ఇంకో మాట నేను చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఖచ్చితంగా ఒక్కసారి అయితే షాప్కి విజిట్ చేస్తే చాలా, అంటే మీకు కూడా చాలా బెనిఫిట్ అనమాట. అంటే మేము ఏదో రోజుకు ఒక్క ఐటమ్ తీసుకొస్తున్నామని కాదు. ఇక్కడికి వస్తే అంతకు మించి ఐటమ్ ఉంటాయి. అంతకు మించి అని చెప్పడం అనేది చాలా చిన్న విషయం. అంతకు మించి రేట్లు అయితే చాలా చాలా తక్కువ అండి. 625 రూపీస్ కేవలం ఇది. దీని రేట్ వచ్చేసరికి మీకు మార్కెట్ రేట్ అయితే మీకు నేను చెప్తున్నాను 2250. రిటైల్ రేట్ అయితే చెప్పట్లేదు, హోల్సేల్ రేట్ అయితే చెప్తున్నాను నేను. ఒకసారి చూడండి, ఫుల్ కంప్లీట్ గా మనకి ఇలా వచ్చేస్తుంది. శారీ అంతా కూడా ఏదో షోల్డర్ వరకు రావటం కాదు, ఫుల్ కంప్లీట్ గా. అసలు పళ్ళు చూసారా? అట్లానే ఇదైతే బ్లౌజ్ నేను చెప్పాను కదా మీకు. ఒకసారి బ్లౌజ్ కూడా చూసుకోండి. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు సెల్ఫ్ అని చెప్పాను కదా. అట్లానే హ్యాండ్స్ కి, అట్లానే బ్యాక్ సైడ్ అంటే వీపుకి కూడా కొంతమంది వేసుకుంటూ ఉంటారు కదా, బ్లౌజ్ అయితే వస్తుంది. ఒకసారి చూడండి ఎంత బాగుందో శారీ. నేను చెప్పటం కాదు, చాలా అంటే చాలా చాలా బాగుంటాం కదా, అంతకు మించి ఉంది. నేను చాలా చాలా బాగుందని చెప్పటం కాదు, అంతకు మించి ఉంది ప్రతి ఐటమ్ కూడా. రేట్లు మాత్రం చాలా తక్కువ. క్వాలిటీ అయితే మాత్రం నేనేదో వర్క్ ఇక్కడ మీకు ఇలా చెప్తున్నానని కాదు. నేనేం చెప్తున్నాను, షాప్ దగ్గరికి రండి అని చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను, ఎవరికైనా ప్రతి కస్టమర్ కూడా ఒకసారి షాప్ దగ్గరకు వచ్చి మనం చెప్పేది నిజమా కాదా. కొత్త కస్టమర్స్ అయితే, మా ఓల్డ్ కస్టమర్స్ అయితే మాత్రం వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు నీట్గా చెప్తున్నారా, అంటే పర్ఫెక్ట్ లా ఉంటారా లేదా అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థం అవ్వాల్సింది. ఇంతకు మించి వేరే ఉంటది. ఇంకొక వీడియోతో మళ్ళా కలుస్తాను. ఇంకోసారి చెప్తున్నాను, ఇది నెహ్రూ నగర్ 7th లైన్ ఈ రావుల సంఘం. ఒక్క ఐటమ్ అయితే నేను చూపిస్తున్నాను, బండిల తర్వాత చూపిస్తాను సార్. చాలా అంటే మీరు ఒక్కసారి, నేనేం చెప్తున్నా అంటే, ఒక్కసారి మీరు వీడియో చూసిన వెంటనే చేస్తేనే ఈ ఐటమ్ అయితే ఉంటుంది. ఇదిగోండి కలర్ చార్ట్ అయితే ఇది తేడాగా కట్టాడు. ఒక్కసారి చూడండి, ఇదైతే తేడా ఉంది, నేనే చెప్తున్నాను. ఇదిగోండి ఒకసారి చూడండి కలర్ చార్ట్ అయితే ఇది 1 2 3 4 5 6 7 8 9 10. నేను ఇంకోసారి చెప్తున్నాను చూడండి. ఒకటి ఆరెంజ్ కలర్, ఒకటి వచ్చేసరికి మనకి మిఠాయి కలర్ అంటారు. ఇంకేం చెప్పాలంటే మిఠాయి కలర్ అంటారు. ఇది ఆరెంజ్ కలర్, ఇది మిఠాయి కలర్, రెండు అయితే ఒకటి కాదు. అట్లానే ఇది వైలెట్ కలర్, ఇది వైన్ కలర్, రెండు ఒకటని మాత్రం మీరు అనుకోవద్దు. కలర్లు వేరే వేరే ఉంటాయి. ఓకేనా? డబుల్ కలర్ ఓకే చెప్తా. ఓకేనండి. ఈ రేటు తక్కువ అని చెప్పుకొని మీరు ఎవరు కూడా దీన్ని ప్రింట్ అనుకుంటున్నారు. చాలా మంది రేటు తక్కువ అమ్మగానే అది ప్రింట్ రా బాబని ఒక ప్రచారం, గ్లోబల్ ప్రచారాలు ఉంటాయి కదా, అట్లా ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది పక్కా కూడా మొత్తం కూడా జెరీ వీవింగ్ మొత్తం అంతా కూడా. ఒకసారి చూపించాను కదా, ఇదిగోండి బ్యాక్ సైడ్. అదే ఇన్నర్ లాక్ కూడా ఇది మళ్ళా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అట్లానే స్మూత్, అంటే బర్బీ సార్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మనం అంతా ఇంక్లూడింగ్ గా చెప్పాల్సిన పని లేదు. ప్రతి శారీ కూడా బాగానే ఉంది. మనం అంతా ఇదిగా చెప్పాల్సిన పని ఏం లేదు. ఆల్రెడీ కస్టమర్స్ కి అర్థమవుతుంది. ఇది నెహ్రూ నగర్ 7th లైన్ ఈ రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్. స్క్రీన్ పైన కనిపిస్తున్న 2 నెంబర్లు కూడా మీరు చక్కగా వీడియో కాల్ చేసి
మాట్లాడిన తర్వాత వీడియో కాల్ చేసి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత డైరెక్ట్గా మీరు షాప్కు విజిట్ చేశారనుకో మీకు ఇంకా చాలా బెనిఫిట్. ఇంతకు మించి మోడల్స్ ఉంటాయి. నేను ఒకటి 350 రూపాయలది ఊరికే జస్ట్ ఇలా చూపిస్తాను. అది తర్వాత వీడియో వచ్చిద్దో రాదనేది నేను చెప్పలేను. జస్ట్ ఒక్కటైతే చూపిస్తాను. ఇది ఇంతకు ముందు వచ్చేసరికి మనం 800 అట్లా అమ్మాం. మనం కాదు, మాకు పడిన రేటుకి మేము చాలా లాభం తక్కువ ఇస్తాం. మనం బల్క్గా కొన్నాం కాబట్టి ఇంకా బల్క్గా కొన్నాం. ఇది వచ్చేసరికి మనకు కేవలం ఇప్పుడు 350 రూపాయలు మాత్రం పడుతుంది. ఓకేనండి. ఇది చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయి. ఒకసారి పళ్ళు చూసారా, సారీ బోర్డర్ చూసారా, అట్లానే పళ్ళు కూడా రిచ్ పళ్ళు, రిచ్ బ్లౌజ్, రిచ్ బోర్డర్. ఇంకోటి మీరైతే అసలు మర్చిపోవద్దు, ఇది ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ 7th లైన్. మేము ఎందుకంటే ఇంత బల్క్గా కొంటాం కాబట్టి ఒకటొకటి చూడండి ఎన్ని కలర్స్ ఉంటాయో. ఒక్కొక్కటి వచ్చేసరికి ఇంత బల్క్గా కొంటాం కాబట్టి నేను ఇంకా చాలా తక్కువ చూపిస్తున్నాను, మీరు వేరే అనుకోవద్దు. నేను చాలా తక్కువ చూపిస్తున్నా, ఇంకా చాలా ఉంటాయి అంతకు మించి. ఇది జస్ట్ వీడియో కోసం మనం అలా పెట్టినవి అంతే. అంతకు మించి అయితే ఉంటాయి చాలా చాలా. నేను ఒక కలరు అంటే 2-3 మీకు ఇన్ని బండిల్స్ వస్తాయి కాబట్టి అని చెప్తున్నాను. ఇంతకు మించి మాత్రం ఉంటాయి ఖచ్చితంగా. ఒకసారి షాప్కు మాత్రం విజిట్ చేయండి. కేవలం మీకు చూపించింది 350 రూపాయలు. ఇందులో కలర్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు వచ్చేసరికి మనకి మీకు నేనేం చెప్తున్నాను, మీకు యూనిఫామ్ గా కావాలంటే అంటే డ్రెస్ కోడ్ అడుగుతారు, అట్లానే ఏదైనా భజన్లకి దానికి కావాలనుకున్నప్పుడు అడుగుతారు కదా. ఇది కూడా కేవలం మీరు వీడియో చూసిన 2-3 నిమిషాలే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి కేవలం 350 రూపాయలు అయితే పడుతుంది. ఇది ఎక్కడ రాదు. మేము ఇంతకుముందు హోల్సేల్లోనే 750 రూపాయలు అన్నాం. ఇది నేవీ బ్లూ, బ్లాక్ అయితే రాదండి. మీరు బ్లాక్ అనుకుంటారేమో, నేవీ బ్లూ. ఇందులో మొత్తం 4 కలర్స్ ఉంటాయి. 4 కలర్స్ కూడా చెప్తున్నాను. నేవీ బ్లూ, మెరూన్, వైన్, అట్లానే గ్రీన్ కలర్ కూడా ఒకటైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది గ్రీన్ కలర్ ఇట్లా వచ్చేది. గ్రీన్ కలర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఎందుకంటే వాసమే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇవి తక్కువ ఉన్నాయి. నిన్నే 250 రూపాయలు, 250 శారీస్ ఇది ఒకటి ఇచ్చాం. 250 రూపాయలు అని వస్తుంది చూసారా. మనం 250 శారీస్ ఒక్కరికే ఇచ్చాం. ఇది నేనైతే చెప్తున్నాను మేడం, మనందరికీ కూడా రేటు చాలా చాలా తక్కువ అని మాత్రం ఇంకోసారి కూడా మనం చేసుకుంటున్నాను. ఇంతకుముందు నేను ఇది 715 రూపాయలు అమ్మాను. 680 రూపాయలు ఖరీదు, నాకు 10 రూపాయలు ఖర్చు అయింది. ట్రాన్స్పోర్ట్ 25 రూపాయల లాభంతో అయితే చేసాం. కానీ ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చారు రేటు తక్కువ అని చెప్పి మనం అదే రేటుకి అమ్మాలంటే అమ్మలేము. అంటే మనం కస్టమర్స్ని పెంచుకోవాలి, లాభం తక్కువ ఎక్కువ అమ్మాలని. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇది మీ ఎంబీ ఫ్యాషన్స్ నెహ్రూ నగర్ 7th లైన్, రావుల సంఘం, గుంటూరు.